హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. సుమారు 9 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్ బెంగాల్ అధికారులు అందించిన పక్కా సమాచారంతో ఐడీఏ బొల్లారంలోని పిఎస్ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై దాడులు నిర్వహించారు. 90 కిలోల నిషేధిత మెఫిడ్రిన్ డ్రగ్స్ ను సీజ్ చేశారు. కస్తూరి రెడ్డి అనే వ్యక్తి 10 ఏళ్లుగా డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. సిగరెట్ ప్యాకెట్లలో ఈ డ్రగ్స్ ను పెట్టి ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. కొంతవరకు హైదరాబాద్లోనూ మెఫిడ్రిన్ డ్రగ్స్ ను సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు చేసినట్లు కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. పిఎస్ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం ఉందన్నారు. హైదరాబాద్ శివార్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రమేష్ వైట్ల, హైదరాబాద్ శివార్ ప్రాంతంలోని ఐడీఏ బొల్లారంలో భారీ మొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం జరిగింది. అయితే ఇంటర్పోల్ అంటే మన దేశాలకు ఇతర దేశాల నుంచి ఏదైనా అక్రమంగా జరిగినప్పుడు ఇచ్చే సమాచారం ఇంటర్పోల్ ఇస్తుంది. ఆ ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారం వరకు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఏకంగా ఏదైతే హైదరాబాద్ శివార్లోని ఐడీఏ బొల్లారంలో ఉన్న పిఎస్ఎన్ కంపెనీ మీద సోదాలు చేసినప్పుడు దాదాపు 90 కిలోల పైచిలకు డ్రగ్స్ ని స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ డ్రగ్స్ ని గత కొన్నాళ్ళ నుంచి కూడా తయారు చేసి అటు విదేశాలకు పంపిస్తున్నట్టుగా ఇంటర్పోల్ కు ఖచ్చితమైన సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు డ్రగ్ కంట్రోల్ అధికారులతో షేర్ చేసుకున్నతోటి ఇవాళ ఉదయం టాస్క్ ఫోర్స్ అయితే డ్రగ్ కంట్రోల్ అధికారులు, ఇంటర్పోల్ మిగతా సిబ్బంది, స్థానిక పోలీసులు వీళ్ళంతా కలిసి కూడా ఏకకాలంలో సోదాలు చేయడంతో మొత్తంగా 90 కిలోల పైచిలకు డ్రగ్స్ ని ఇప్పటివరకు స్వాధీనపరుచుకున్నారు. దీనికి సంబంధించిన మళ్ళీ రాజేంద్ర రెడ్డిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే గత 10 సంవత్సరాల నుంచి కూడా డ్రగ్స్ ని వివిధ దేశాలకు సిగరెట్ల ప్యాకింగ్ రూపంలో దీన్ని సరఫరా చేస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యవహారం వెనకాల ఇంకా ఎవరెవరు ఉన్నారు, దీన్ని హైదరాబాద్ లో ఎక్కడ సరఫరా చేశారు అన్న దాని మీద కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని చెప్పి అటు డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కమల్ హాసన్ రెడ్డి చెప్తున్నారు. దీనిపైన ఇంకా సమగ్ర దర్యాప్తు చేసి ఫర్దర్ గా ఉన్న వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తామని కూడా అధికారులు అంటున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.